మనం చదువుతున్నప్పుడు అనేక పాఠాలను నేర్చుకుంటాం. that will help us to face the difficulties situations and favorable situations in our life as God intended for us. వారి యొక్క జీవిత చరిత్రలు చదవడం ద్వారా మనకు కావాల్సిన అనుదిన పాఠాలని మనము మన దైనందిన జీవితంలో నేర్చుకుంటూ ఉంటాం. At the same time, there are many forgotten characters who are also in the Bible. అలాగే మర్చిపోయినటువంటి క్యారెక్టర్లు కూడా బైబిల్లో ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. There are many characters we never notice them or study about them. చాలా క్యారెక్టర్స్ బైబిల్లో ఉన్నాయి, కానీ వాటిని మనం కొన్నిసార్లు గుర్తించము, సరిగ్గా వాటిని చదవం కూడా. But there is a strange character in the Bible. బైబిల్లో ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఉంది, who is very famous. కానీ ఆయన చాలా ఫేమస్. About him many times in Sundays we refers. ఆయన గురించి చాలా సందర్భాల్లో ఆదివారం నాడు మనం రెఫరెన్స్లు తీస్తూ ఉంటాం. But usually we do not study his characteristics. సాధారణంగా ఆయన జీవిత క్యారెక్టర్ని మనం స్టడీ చేయం. Who he is? Can you say? Can you guess? ఆయన ఎవరో మీరు కనిపెట్టగలరా? That is Old Testament character. Old Testament. Clue. Old Testament. Phone a friend. Then. ఓల్డ్ టెస్టిమెంట్ క్యారెక్టర్ చెప్పండి, ఫేమస్ కానీ అంతగా గుర్తించాం. అన్నా జోసెఫ్ ఫేమస్ గారు అందరూ మాట్లాడుకుంటారు. About Joseph so many times. Okay. So we are studying. I will say it's Aaron, the high priest of Israel. ఆయన ఎవరంటే ఇశ్రాయేల్ యొక్క ప్రధాన యాజకుడైన అహరోను. Though his brother Moses we will study regularly in many camps and many classes. తన యొక్క సహోదరుడైన మోషే గురించి మనం క్యాంప్స్లో బైబిల్ క్లాసెస్లో వింటూ ఉంటాం కదా. But about Aaron we did not study much. కానీ అహరోను గురించి మనం పెద్దగా చదవం. Usually we refer his ministries and his high priest, his priesthood. ముఖ్యంగా ఆయన యొక్క ప్రధాన యాజకత్వము. But we never study, usually we never study about his characteristics. కానీ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆయన యొక్క క్యారెక్టర్ని మనం స్టడీ చేయబోతా ఉన్నాం. Today we are going to study about some of his peculiarities. ఆయనలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు మనం చూడబోతా ఉన్నాం. Then we will go to his home. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాం. And we will study something about his parents also. వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా కొంత ఆలోచన చేద్దాం. After that, if time permits, we will continue about his own character. తర్వాత మనకు సమయం దొరికితే ఇంకా ఆయన గురించిన క్యారెక్టర్ స్టడీ చేద్దాం. So this Aaron, అహరోను is the elder son of Amram and Jochebed of the tribe Leviticus. మనందరికీ తెలుసు అహరోను ఎవరండి? వాళ్ళ తల్లిదండ్రుల పేరు తెలుసా? అమ్రాము యాకోబెదుల యొక్క పెద్ద కుమారుడు. So he was a Levite. ఆయన ఒక లేవీయుడు. We read about the name of their parents in Exodus 6:20. ఆ నిర్గమ కాండము 6వ అధ్యాయము 20వ వచనంలో అమ్రాము యాకోబెదుల గురించి మనం చదువుతాం. So if we study about the person of Aaron, first we are going to study about the person of Aaron. ముందుగా మనము అహరోను యొక్క వ్యక్తిత్వాన్ని నేర్చుకుందాం. We first saw him in Exodus 4:27. నిర్గమ కాండము 4:24లో ముందు ఆయన గురించి మనం చూస్తాము. We first see him in Exodus 4:27 and 28. నిర్గమ కాండము 4వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూస్తాము. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయను ఆజ్ఞాపించిన సూచక్రియలంటిని అహరోనుకు తెలిపెను. So here we see that the Lord commanded him to visit his brother. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు తన సహోదరుని కలుసుకోమని ఆజ్ఞాపించడం జరిగింది. And he immediately went
to meet his brother. తను వెంటనే వెళ్ళి తన సహోదరుని కలుసుకున్నాడు. So he was a man of obedience. కాబట్టి ఇక్కడ మనకి అహరోను ఎలా కనబడుతున్నాడంటే విధేయత చూపే మనిషిగా కనబడుతున్నాడు. The first, when we first see him, we are seeing his obedience. మొట్టమొదటి సీన్లో ఆయన మనకి ఎలా కనబడుతున్నాడంటే విధేయత చూపే మనిషిగా కనబడుతున్నాడు. God just commanded him to go and visit his brother. దేవుడు చెప్పాడు వెళ్ళి నీ సహోదరుని కలుసుకో అని చెప్పాడు దేవుడు. You know, now Aaron is in Egypt. అహరోనేమో ఈజిప్ట్లో ఉన్నాడు. Where is Moses, his a younger brother? తన తమ్ముడైనటువంటి మోషే ఎక్కడున్నాడు? His younger brother Moses, now he lives in Midian. మిద్యాను అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు. You know do you know the distance between Egypt and Midian? ఈ ఈజిప్ట్కి ఐగుప్తుకి మిద్యానికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంతో మీకు తెలుసా? About more than 450 kilometers. Midian is away from Egypt about 450 kilometers. ఐగుప్తులో నుంచి మిద్యాన్ అనేది దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. So it is not easy to go to Midian because he had to cross the wilderness, the deserts of Egypt and Middle East. ఇప్పుడు మరి 450 కిలోమీటర్లు కూడా అది ఎలాగెళ్ళాలంటే అరణ్యంలో ఎడారిలో ఆ మిడిల్ ఈస్ట్లో చాలా కష్టతరమైనటువంటి మార్గం అది. Obeying God's commandment was not easy for him to obey. మరి దేవుడు చెప్పాడు కదా దానికి విధేయత చూపాలి కదా, అంత సులువైన విషయం కాదు అది. First thing is that it is very difficult to get a leave for him. ముందుగా ఆయనకి సెలవు దొరకడం చాలా కష్టం. What was his job at that time? ఆ సమయంలో ఆయన పని ఏంటో తెలుసా మీకు? ఆయన ఉద్యోగం ఏంటి? He was a slave there in Egypt. What is his work? ఐగుప్తులో ఆయన ఒక బానిస. What work Aaron and the other Israelites did in that time? ఆ టైంలో అహరోను ఇశ్రాయేలు మిగతా వాళ్ళందరూ కూడా ఏం పని చేస్తున్నారు ఐగుప్తులో? Making bricks. ఇటుకలు తయారు చేస్తున్నారు. So Pharaoh or the masters who Pharaoh appointed above him will never allow any slave to move. ఫరో ఏ బానిస కూడా ఎక్కడికి కదలడానికి అసలు ఒప్పుకోడు. So it was, I don't know how he got leave. మరి మన అహరోను గారికి ఎట్లా సెలవు దొరికిందో మనకు తెలియదు. It's very difficult to get leave for a slave. ఒక బానిసకి సెలవు దొరకడం చాలా కష్టతరమైనది. Even now in 21st century it is very difficult for us to take a leave in if we are working somewhere in the private firm or government offices. ఈ రోజుల్లో కూడా మనం ఏదైనా ప్రైవేట్ కంపెనీలు కానీ ఏదో ఉద్యోగం చేస్తున్నప్పుడు సెలవు దొరకడం మనకు కూడా చాలా కష్టం కదా. So 3,500 years a slave, how can he get job? Let's just say leave. 3,500 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆ అహరోనికి ఏ విధంగా సెలవు దొరికింది? So that is the first problem. Second, how he has to cross more than 450 kilometers to visit his brother. తన తమ్ముడిని కలుసుకోవడానికి 450 కిలోమీటర్లు ఆ ఎడారిలో ప్రయాణం చేయాలి ఆయన. What is the problem during that period? ఆ సమయంలో ఉన్న కష్టం ఏంటి? The cars or scooters or jeeps were very rare during that period. ఆ రోజుల్లో మనకున్నట్టుగా కార్లు మరి ఇవన్నీ ఆ రోజుల్లో లేవు కదా. Because it was 3,500 years back. 3,500 సంవత్సరాల క్రితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. During that period, how a slave will travel from Egypt to Midian? అలాంటి రోజుల్లో సౌకర్యాలు మనలాగా ఈనాడు ఉన్నట్టు ఆధునిక సౌకర్యాలు లేనటువంటి దినాల్లో ఎట్లా అహరోను ప్రయాణం చేశాడు? You know that he must walk. ఇక ఆయనకున్న అవకాశము ఉన్నది విధానం ఏంటంటే నడవడమే. It may take weeks or even months. 450 కిలోమీటర్లు నడవంటే రోజులు పడుతుంది, కొన్నిసార్లు నెలలు కూడా పట్టొచ్చు. Though it was very difficult. Here we see that he went and met his brother.
మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆయన వెళ్ళి తన సహోదరుని కలుసుకున్నాడు. So his character of obedience, his obedience to the word of God, that is amazing. సో అహరోన్లో మనం చాలా మెచ్చుకోదగినటువంటి గుణం ఏంటంటే విధేయత చూపేటువంటి మనిషి. His obedience is like the obedience of Abraham. ఆయనకు విధేయత ఎలాంటిదంటే అబ్రహాము చూపించినటువంటి విధేయత లాంటిది. When Abraham was called to leave the Chaldean civilization and the town Ur, immediately he was willing to leave that country behind him. దేవుడు అబ్రహాముకి కల్దీయుల దేశంలో ఊరు అనేటువంటి ఊరిలో ఉన్నప్పుడు దేవుడు ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నప్పుడు And the Chaldean civilization and the civilian life he left behind. కల్దీయుల దేశం యొక్క సంస్కృతిని నాగరికతను అన్నిటిని వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. Where was Abraham going? మరి అబ్రహాం ఎక్కడికి పోతున్నాడు? Hebrew 11 says, and Exodus 12 and 11 and 12 says, nowhere. He don't know where he was going. He మనకి don't know the destination. నిర్గమకాండం చూసినా, హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినా కూడా తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే వెళ్ళాడు. So, dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, how is our obedience to the commandments of God? దేవుని యొక్క ఆజ్ఞలకి మనం ఏ రకంగా విధేయత చూపుతూ ఉన్నామో, It takes how many months and years for us to obey a little commandments of God? బైబిల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఆజ్ఞలకు కూడా మనము విధేయత చూపడానికి ఎన్ని సంవత్సరాల సమయం తీసుకుంటున్నామో. Bible says we must read the word of God. బైబిల్ చెప్తా ఉంది అనుదినము దేవుని వాక్యం చదవాలని. In many epistles, Paul says you must read this epistle. చాలా మన పత్రికలన్నింటిలో కూడా మనము బైబిల్ అనుదినం చదవాలని చూస్తూ ఉన్నాం. How many of you read Bible today? మీలో ఎంతమంది ఈరోజు బైబిల్ చదివారు? How many of us are prayed today? మీలో ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చారు? How many of us are willing to share the gospel? మీలో ఎంతమంది అనుదినము సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నారు? How is our way of thinking? Is it according to the word of God? మన యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది? అది వాక్యానుసారంగా ఆలోచిస్తున్నామా? How many hours you are spending with this device? ఈ ఫోన్తో మీరు ఎన్ని గంటల సమయం గడుపుతూ ఉన్నారు? Why we get no time to reading the Bible or doing the spiritual activities? బైబిల్ చదవడానికి కానీ ఆత్మీయ కార్యక్రమాలకు కానీ మనకి ఎందుకు సమయం లేదు? Because we are very busy with the saying the scenes. What is one of the scenes? Reels. ఓకే. So we are very busy with the reels. మనం ఆ యొక్క యూట్యూబ్లో రీల్స్లో చూసుకోవడంలో బహు బిజీగా ఉన్నాము. This YouTube and Facebook, everything is there. యూట్యూబ్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉన్నాము. So how devil cunningly takes Bible from our hands? చూడండి, సాతాను ఎంత కుతంత్రముతో మన దగ్గర ఉన్న బైబిల్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడో. Anyway, in the morning we just decide to read the Bible. ఏదేమైనా మార్నింగ్ మనం బైబిల్ చదవాలని నిర్ణయించుకున్నాం. And we sit down there. అక్కడ కూర్చుంటాం. Bible is there. బైబిల్ ఉంటుంది. We are planning to take the Bible. బైబిల్ తీసుకుని చదవాలనుకుంటాం. Then immediately we see our phone. వెంటనే మన ఫోన్ చూస్తాం. So we just remember has someone sent some message to me? అబ్బో, నాకు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పంపించారా? Then I looked upon the WhatsApp. వాట్సాప్ ఓపెన్ చేస్తాం. Oh, there's a reel sent by my friend. అయ్యో, నా స్నేహితుడు రీల్ పంపించాడు నా కోసం అని చూస్తాం. Watching that stream, I reach YouTube. ఆ రీల్ చూడటం కోసం యూట్యూబ్కి పోతాను, or Facebook. ఫేస్బుక్కి వెళ్తాను. Then we search all these reels there. అక్కడ రీల్స్ ఒకదాని తర్వాత చూస్తూ ఉంటాము. And after 1 hour, టైం చూస్తే గంట అయింది. oh, it's time to go to office. అయ్యో, ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం అయిపోయింది. So see how cunningly devil deceives you. సాతాను ఎంత భయంకరంగా కుట్రతో మనల్ని మోసం చేస్తున్నాడు చూడండి. Are you aware of that? వాడి యొక్క కుతంత్రాలని మీరు కనిపెడుతున్నారా? Most times our children also are spending time with this
bloody device. మన యొక్క పిల్లలు కూడా ఈ భయంకరమైనటువంటి ఈ ఫోన్తో సమయాన్ని గడుపుతా ఉన్నారు. You know how it affects the brain, the thinking process and the growth of their brain. ఈ ఫోన్ చూడడం అనేది మీ పిల్లల యొక్క బ్రెయిన్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మీకు తెలుసా? We need to repent. కాబట్టి ఈ విషయంలో మనం మారు మనసు పొందాలి. Let us come to the word of God. Let us kneel down before the Lord and repent and take the Bible into our hands and pray and study and obey it. కాబట్టి మనము మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి అనుదినము బైబిల్ చదువుదామని, అలాగే మనల్ని డిస్ట్రాక్ట్ చేసేవాడికి దూరంగా ఉందని నిర్ణయం తీసుకుందాం. Secondly, this Aaron was a man with a brotherly love. రెండవదిగా అహరోనుకు ఉన్నటువంటి ఇంకొక గుణం ఏంటంటే సహోదర ప్రేమ కలిగినవాడు. The Lord appeared him to go and visit his elder brother who is away from him about 450 kilometers. దేవుడు తన సహోదరుడు అయినటువంటి తన తమ్ముడు అయినటువంటి మోషే చాలా దూరంలో 450 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు, వెళ్ళి ఆయన చూడు అని చెప్పినప్పుడు Immediately he went to meet his brother. ఇంకా ఆయన ఏమీ సాకులు చెప్పకుండా తన తమ్ముడిని చూడడానికి ప్రయాణమయ్యాడు. So his young brother is away from him for 40 years. ఇప్పుడు దరిదాపు 40 సంవత్సరాలు తన తమ్ముడికి దూరమై ఉన్నాడు. There is no news about whether he is alive or not. అసలు తమ్ముడు బతుకున్నాడా లేదా అనే వార్త ఏదీ లేదు, కూడా ఆయనకి సమాచారమే లేదు. Now the Lord told him, your brother is alive in Midian, go and visit him. ఇప్పుడు ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, నీ తమ్ముడు బతికే ఉన్నాడయ్యా, మిద్యాన అరణ్యంలో ఉన్నాడు, వెళ్ళి కలువు అని చెప్పాడు. Immediately he went. వెంటనే పరుగు తీసి వెళ్ళాడు. You know, do you know what's the age of Aaron when he began to walk and he began to go to visit his brother? మరి తన తమ్ముడైనటువంటి మోషేని కలవడానికి అహరోను బయలుదేరినప్పుడు అహరోను వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఎంత వయసు ఉంటుంది ఆయనకి? You can know, Oh, yeah. That is his brother Moses left Egypt at the his younger brother left Egypt at the 40 when he is 48. తన యొక్క తమ్ముడైనటువంటి మోషే ఐగుప్తుని వదిలిపెట్టి ఆ మిద్యాన అరణ్యంలోకి వెళ్ళినప్పుడు వయసు ఎంత? 40 సంవత్సరాలు. Now 14 years are over again. ఇప్పుడు మళ్ళా 40 సంవత్సరాలు అయిపోయినాయి. His younger brother Moses had 18 years of age. ఇప్పుడు ఆ టైంకి మనం చూసినట్లయితే 18 సంవత్సరాల వయసుగా మోషే మనకు కనబడతా ఉన్నాడు. Then 80 సంవత్సరాలు. 80 years. 40. 80 సంవత్సరాలు. Then what's the age of Aaron? ఇప్పుడు మోషేకి 80 ఏళ్ళు అయితే అహరోన్ వయసు ఎంత ఉంటుంది? His elder brother. ఆయన పెద్ద, మోషే కంటే అహరోన్ అన్నయ్య పెద్దోడు, ఆయన వయసు ఎంత ఉంటుంది? As a brother said, maybe more than 85. ఒక 5 సంవత్సరాలు పెద్దోడు అయ్యండి అనుకుంటే 85 ఏళ్ళు పైనే ఉంటుంది. Then this 85-year-old man, he is going to visit his brother, crossing more than 450 miles through deserts. Can we imagine it? ఆలోచించండి, ఊహించండి. 85 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి అహరోను తన తమ్ముడైనటువంటి మోషే కోసం 450 కిలోమీటర్లు ఎడారిలో అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళడం అనేది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. That shows his what is the cost of his obedience and what is the cost of his love. ఇప్పుడు ఆయన విధేయత యొక్క మూల్యం చూడండి, ఆయన ప్రేమకు చెల్లించాల్సిన మూల్యం ఎంతో చూడండి. So this love is a love without any it's an agape love. ఒక రకంగా చెప్పాలంటే ఆ వయసులో అంత దూరం తమ్ముడు కోసం వెళ్ళాలంటే అది మామూలు ప్రేమ కాదు, అది దేవుని ప్రేమే ఉండాలి. అగాపే ప్రేమ. It's a costly love. అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి ప్రేమ. His brotherly love was a
it's an agape love without any conditions. అంటే షరతులు లేనటువంటి త్యాగపూరితమైన ప్రేమ. As Jesus Christ loved us with a agape love, unconditional love. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని అగాపే ప్రేమతో, షరతులు లేని ప్రేమతో ప్రేమించారు. That prompted this old, very old man to walk all these distances and cross all these distances and to visit his younger brother. కాబట్టి తన తమ్ముడు కోసం ఆ వయస్సులో 85 ఏళ్ల వయస్సులో 450 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. We are commanded by the Lord to love our wives, husband, children and brothers with this type of love. కాబట్టి మనందరము కూడా సహోదరులము కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, ఇలాంటి ప్రేమ కలిగి జీవించాలని బైబిల్ మనకి సెలవిస్తూ ఉన్నది. So I want to ask you a question, dear brothers and sisters. ఈ సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. How is our love? మన ప్రేమ ఎట్లున్నది? How is the love of husband towards his wife? ఓ భర్తలారా, మీ భార్యల పట్ల ఎట్లా మీ ప్రేమ ఉన్నది? How is the wife's love towards her husband? అమ్మా భార్యలారా, మీ భర్తల పట్ల మీ ప్రేమ ఎట్లున్నది? How is our love towards our brethren? మన తోటి సహోదరుల ఎడల మన ప్రేమ ఎట్లున్నది? You know, the strength of a church is its doctrines. చూడండి, ఒక సంఘానికి బలం ఏంటి అంటే సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్. But the beauty of the church is its interpersonal relationship. అయితే సంఘానికి ఉన్నటువంటి అందం ఏంటయ్యా అంటే, చక్కదనం ఏంటంటే వారి మధ్య ఉన్నటువంటి స్నేహ బంధాలు. Beauty of a church is its love. కాబట్టి సంఘానికి అందాన్ని తెచ్చేది ఏంటంటే ప్రేమ. If there is no love among the brothers, సహోదరుల మధ్య ప్రేమ లేనట్లయితే, when there is a meeting, మీటింగ్ జరుగుతున్నప్పుడు we think, oh, I am not going. నేను ఎందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. So the love, the unconditional love is a beauty of every church. కాబట్టి ఒక సంఘము అందంగా కనబడాలి, ముచ్చటగా ఉండాలి అంటే అక్కడ షరతులు లేని దేవుని అగాపే ప్రేమ ఆచరించబడాలి. Let us examine ourselves. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. Let us read 1 John 4:10. 1 యోహాను 4:10 చదువుకుందాం. 1 యోహాను 1 John chapter 4 1 యోహాను 4వ అధ్యాయము verse 10. 10వ వచనాన్ని చదువుకుందాము. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. So 10 says, in this is love, that not that we loved God, but that He loved us and sent His Son to be a propitiation for our sins. ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవుని ప్రేమించితమని కాదు, 10వ వచనంలో తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. So he who enjoyed that unconditional agape love, what's his responsibility? చూడండి, దేవుని అగాపే ప్రేమను అనుభవించిన వ్యక్తి యొక్క బాధ్యత ఏంటి? His responsibility is, beloved, if God so loved us, మనల్ని దేవుడు అంతగా ప్రేమిస్తే we also ought to love one another with the same love. అదే ప్రేమతో మనం ఒకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము కదా. So this Aaron is a model for his obedience and his brotherly love. కాబట్టి అహరోనులో మనం చూడదగిన మంచి విషయం ఏంటంటే సహోదర ప్రేమ కలిగిన వాడు. So if we study this family of Amram and Jochebed, అమ్రాము యోకేబెదులో యొక్క కుటుంబాన్ని మనం చూసినట్లయితే, so they had 3 children. వారికి 3 పిల్లలు ఉన్నారు. We know their name. వారందరి పేర్లు మనకు Who are తెలుసు. the children of Amram and Jochebed? అమ్రాము యాకోబెదుల యొక్క పిల్లల పేర్లు ఏంటండి? Aaron, అహరోను, Moses and Miriam. మోషే, మిరియాము. 2 brothers and 1 sister. 2 బ్రదర్స్, ఒక సహోదరి. What's their position in the Lord's redemptive history?
దేవుని విమోచన చరిత్రలో వారి యొక్క స్థితి ఏంటి? 3 are the prominent leaders of Lord's people during Old Testament time. పాత నిబంధనలో దేవుని విమోచన కార్యం ఇశ్రాయేల్ ప్రజల మధ్య జరుగుతూ ఉన్నప్పుడు వీరు ముగ్గురు కూడా చాలా ప్రముఖమైన నాయకులుగా పాత్రను పోషించారు. They had three children. వారికి ముగ్గురు పిల్లలు. 3 were the leaders. ముగ్గురు కూడా నాయకులే. Their influence even remains. ఇప్పటికీ కూడా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అనేది ఇప్పటికీ ఉన్నది. Even today it remains. ఈనాటికి ఉన్నది. What's the secret of this Amram's and Jochebed's family? అమ్రాము యోకేబెదుల యొక్క కుటుంబానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? Many of my audience is our parents with young children. ఇక్కడ ఉన్నటువంటి మీలో అనేకులు పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు. And some are planning to marry. కొంతమంది మీలో పెళ్లి చేసుకోవాలని ఆశతో ఉన్నారు. Here is a victorious family. ఇక్కడ ఒక విజయకరమైన కుటుంబం ఉన్నది. So why I study Aaron, I cannot skip this point. అహరోను గురించి స్టడీ చేసేటప్పుడు ఈ పాయింట్ నేను మిస్ చేయకుండా స్కిప్ చేసి ముందుకు పోలేను. So let us study the secret of this family and his parents. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అహరోను వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క రహస్యం ఏంటి? So if we study this family, వాళ్ళ కుటుంబాన్ని మనం స్టడీ చేస్తే the first secret of their success is వాళ్ళ యొక్క విజయ రహస్యంలో మొదటి సూత్రం ఏంటంటే the unity. ఐక్యత. The unity of the husband and wife, Amram and Jochebed. అమ్రాము యోకేబెదుల యొక్క ఐక్యత. Their unity as a family is the major factor of their success. వారి కుటుంబంలో వారు కలిగి ఉన్న ఐక్యత అనేది వారి కుటుంబ విజయానికి చాలా కీలకమైనది. We know that they lived during the cruel decree of Pharaoh. ఫరో అనేటువంటి క్రూరమైన రాజు పరిపాలన చేస్తున్న కాలంలో వారు జీవించి ఉన్నారు. Pharaoh ordered all Hebrew boys, baby boys to be killed. హెబ్రీ పిల్లల్ని అనగా మగ పిల్లలందరినీ కూడా చంపేయాలనేటువంటి ఆజ్ఞ ఆ యొక్క ఫరో చేశాడు. We are living in a period where the sharing of the gospel is threatened by enemies. ఈ రోజుల్లో మన శత్రువులు మనం సువార్త ప్రకటించిన అడ్డుకుంటూ మనల్ని ఇబ్బంది పెడుతున్న దినాలు. And there is fear among Christians. కాబట్టి క్రైస్తవుల మధ్య భయాలు నెలకొని ఉన్నాయి. Here they want to they say through Pharaoh, Satan ordered to kill the baby boys. ఇప్పుడు ఫరో ఏం చెప్పినాడంటే మగ పిల్లల్ని, హెబ్రీల మగ పిల్లల్ని చంపేయమని చెప్పాడు. Fear was everywhere. ఎక్కడ చూసినా భయానక వాతావరణం. But this family of Amram and Jochebed, ఈ కుటుంబం అమ్రాము యాకోబుల యొక్క కుటుంబం, they refused to let fear control their decisions. వాళ్ళ యొక్క నిర్ణయాల్ని భయానికి లోబడి కాకుండా భయపడకుండా వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారు. They stood together as a family to have children and raise them in godly way. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదేమైనా కానీ మనం పిల్లల్ని కనాల్సిందే, వాళ్ళని పెంచాల్సిందే అని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. So we in Bible we see that if there is a disunity among husband and wife, మనం చూసినట్లయితే భార్య భర్తల మధ్య సరైన ఐక్యత లేకపోతే what will happen? ఏం జరుగుతుందండి? There we see the tragedy of a broken family in Isaac and Rebekah. ఇస్సాకు రెబెక్కాల మధ్య జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి జీవితము, కుటుంబ జీవితం మనం చూడొచ్చు. So Isaac and Rebekah were not in unity. ఇస్సాకు రెబ్కా వాళ్ళిద్దరు కూడా ఐక్యత భావంలో లేరు. వాడు Who divided them? వారిని వేరు చేసింది ఏంటి? Their children divided them. వాళ్ళ యొక్క పిల్లలే వారిని వేరు చేశారు. So we know that Isaac loved Esau. ఇస్సాకు ఏశావుని ప్రేమించాడు. Rebekah loved Jacob. రెబ్కా యాకోబుని ప్రేమించింది. So our success as parents begins in our unity to raise children in a godly way. తల్లిదండ్రులు ఐక్యత కలిగి వారి పిల్లల్ని భక్తిలో పెంచాలి. And in all areas of our family life there must be unity among husband and wife. కాబట్టి మన ఫ్యామిలీ జీవితంలో అన్ని అంశాల్లో, అన్ని ఏరియాస్లో కూడా భార్య భర్తలు ఐక్యత కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్. If you are not agreeing in any points, ఏదైనా విషయంలో మీరు విభేదిస్తే discuss it with the lights of Bible.
బైబిల్ యొక్క వెలుగులో మీరు దాన్ని చర్చించండి. then come to a unity. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది, దానికి లోబడే విధంగా ఐక్యతను కనపరచండి. If you are divided, మీరు విడిపోయినట్లయితే the Lord said a divided family will not stand. విడిపోయిన కుటుంబం వర్ధిల్లదు అని ప్రభు చెప్పినాడు. Secondly, రెండవదిగా if we analyze this family, ఈ కుటుంబాన్ని మనం విశదీకరించి చూస్తే they chose faith over fear. వాళ్ళు ఏం చేసినారంటే భయానికి బదులుగా విశ్వాసాన్ని కనబరిచారు. Hebrew 11:23 says, హెబ్రీ 11:23 ఏం చెప్తుందంటే, they were not afraid of king's command. ఆ రాజు యొక్క ఆజ్ఞకి భయపడక అనే మాటలు మనం చూస్తాం హెబ్రీ 11:23లో. Let us read Hebrew 11:23. హెబ్రీ 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. So they took a decision in faith. ఇప్పుడు వారు ఏం చేశారంటే విశ్వాసముతో నిర్ణయం తీసుకున్నారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if someone threatened you, ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే, if some life situations threaten you, మీరు ఒక భయానక పరిస్థితిలో ఉంటే, that may be financial problem, అది ప్రకృతి సంబంధమైనది కావచ్చు, maybe health issue, అనారోగ్య సమస్య కావచ్చు, anything, ఏదైనా కావచ్చు, you face that problem by faith. అది విశ్వాసంతో మీరు దాన్ని ఎదుర్కోవాలి. Depend upon God, you must take a decision. దేవుడి మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి. Here we read that they were not afraid of the king's command. వారు అనగా ఆ యొక్క మోషే యొక్క తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడక అని చదువుతున్నాం. In faith they acted with courage. చూడండి, విశ్వాసముతో ధైర్యంగా అడుగులు వేశారు వాళ్ళు. So knowing that it may cost their lives. వాళ్ళకి తెలుసు ఇలా చేస్తే మా ప్రాణానికి ముప్పు ఉంది అన్న విషయం తెలుసు. In order to raise children, పిల్లల్ని పెంచడం కోసం what's the cost they were willing to pay? దాని కొరకు ఎలాంటి వెల చెల్లించడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు? Even their lives. వారి యొక్క ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా ఇష్టపడుతున్నారు. I have to deal with a family problem of a person. ఒక వ్యక్తి యొక్క కుటుంబ సమస్యని డీల్ చేయాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. They aborted their third children. వారి యొక్క 3వ బిడ్డని వాళ్ళు అబార్షన్ చేశారు. That is, abortion is killing a baby. అబార్షన్ అంటే మీకు తెలుసు కదా, గర్భంలో బిడ్డను చంపేయడం, హత్య చేయడం. While counseling, I asked them, why you did this cruel thing? అప్పుడు కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళని అడిగిన, ఎందుకు ఇంత కిరాతకమైన పని మీరు చేశారు? You know what's their answer? వాళ్ళ యొక్క జవాబు ఏంటో తెలుసా? He said, that baby is going to come when we are not expected. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము అనుకున్నటువంటి సమయంలో ఆ బిడ్డ రాబోతున్నాడు, అందుకే మేము ఇలా చేసామన్నారు. He will make inconvenience in our life. వాడు పుడితే మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి, ఇన్కన్వీనియన్స్ ఉంటుందని చెప్పారు. That's why there is no babies. అందుకే మాకు ఆ బేబీ వద్దు అనుకున్నాం. But look this family. కానీ ఆ కుటుంబాన్ని చూడండి. The Lord asked them, be multiply and have children. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. They were even willing to pay their lives for the commandment of God. That is the family of this Aaron's parents. ఆహరోను యొక్క తల్లిదండ్రుల గొప్పతనం ఏంటంటే, దేవుడు ఫలించి అభివృద్ధి చెందమని చెప్పినప్పుడు రాజు వ్యతిరేకమైన ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా దేవుని చిత్తానికి లోబడి పిల్లల్ని పెంచాలనే నిర్ణయాలు తీసుకున్నారు. So dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, parenting requires bold decisions. కాబట్టి పిల్లల్ని పెంచడం అంటే ఆశామాషి విషయం కాదు, అది ధైర్య సాహసాలతో కూడింది. Standing for truth, సత్యం కోసం నిలబడటం, going against the culture, సంస్కృతికి వ్యతిరేకంగా నిలబడటం, saying no when there is a need. అవసరత ఉన్నప్పుడు అవసరత నో చెప్పడం. It's not an easy way. ఇది అంత సులువైన విషయం కాదు. Now what is the result? ఫలితం ఏంటండి? What's the result of this Amram and Jochebed? అమ్రాము యొకేబెదులు తీసుకునేటువంటి నిర్ణయ ఫలితం ఏంటి? They decide to defy the Pharaoh's commandment. ఫరో ఆజ్ఞ ఎంత గొప్పదైనా సరే దాన్ని మేము ధిక్కరిస్తున్నామని చెప్పారు వాళ్ళు. What's the result? ఫలితం ఏంటి?
take Hebrews 11 and read 27, verse 27. హెబ్రీ 11:27 గనక మనం చదివినట్లయితే హెబ్రీ 11:27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. See, when their son is grown and became mature, ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై మెచ్యూరిటీని సాధించినప్పుడు what he did? ఆ బిడ్డ ఏం చేశాడు? By faith, he forsook Egypt. విశ్వాసంతో తను పోరాటం చేశాడు. Why? ఎందుకని? What we are reading? Nor fearing the wrath of king. రాజు యొక్క ఉగ్రతకు ఏమాత్రం భయపడలేదు ఆయన. Why his parents decided to save his life? ఎందుకు అతని తల్లిదండ్రులు తన జీవితాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు? Because his parents stood fearless. ఎందుకంటే వారు ధైర్యంతో భయపడక నిలిచారు కాబట్టి. They did not afraid the commandment of the king. ఫరో యొక్క ఆజ్ఞకి వారు భయపడలేదు. See, the son is imitating them. తల్లిదండ్రులు ధైర్య సాహసాలను కనబరిస్తే మరి బిడ్డ కూడా అదే చేస్తున్నాడు. That's the power of the modeling. మాదిరికరమైన తల్లిదండ్రులుగా మనం నిలబడితే మన పిల్లలు కూడా అలాగే తయారవుతారు. Our children may not understand what we are saying. They may not understand what we are saying and ఇప్పుడు మనం ఏం చెప్తున్నామో మన పిల్లలకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. say they are observing our lives. కానీ మనం చెప్పేది అర్థం కాకపోవచ్చులే కానీ వాళ్ళు మన జీవితాలని పరీక్షిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. Our attitude towards the commandment of God, they are observing. మనం దేవుని వాక్యం పట్ల ఎట్లాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాం? Why Moses was not fearing? ఎందుకు ఇప్పుడు మోషే దేవునికి భయపడతా ఉన్నాడు? The same verse says 11:27 says, for he enjoys us seeing him who is invisible. ఏంటంట మనం ఏం చూస్తున్నాము? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అని చూస్తున్నాం. While standing before Pharaoh, ఫరో ముందు నిలబడినప్పుడు his face were red, తన ముఖము చాలా ఎర్రబారిపోయింది. and the spear and sword of his soldiers were brightened. చూడండి, ఆయన వాళ్ళ యొక్క సైనికుల యొక్క చేతిలో నుండి బల్యాలు కత్తులని కూడా మెరుస్తూ ఉండగా, But while standing before Pharaoh, ఫరో ఎదుట తాను నిలబడినప్పుడు Moses did not see anything. ఇవే కత్తులు కఠారాలను ఏమి చూడలేదు ఆయన. He did not saw the red face of Pharaoh. ఫరో యొక్క ఎర్రటి కోపంతో నిండిన ముఖాన్ని చూడలేదు తను. Behind that, దాని వెనకాల he saw his father's God, the Almighty God's face. తన తల్లిదండ్రుల యొక్క దేవుడైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు అదృశ్య రూపంలో అక్కడ ఉండడం చూశాడు. He see the invisible. అదృశ్యుడైన దేవుణ్ణి చూశాడు. That's how he obeyed the Lord. ఆ రీతిగా తను దేవునికి విధేయత చూపినాడు. Dear brothers and sisters, how is our faith when we are facing difficulties in our life? How as a parents you are facing it? కాబట్టి మీ లైఫ్లో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరి తల్లిదండ్రులుగా మీరు ఎట్లా స్పందిస్తున్నారు? If you had a headache during the morning in the Sunday, will you choose to go to the church after taking a paracetamol, or you will sleep there because I am having some headache? ఆదివారం నాడు మీకు తలనొప్పి వచ్చింది, మరి చర్చికి వెళ్తారా లేకపోతే నాకు తలనొప్పిగా ఉందని చెప్పేసి ఇంట్లోనే పడుకుంటారా? ఏంటి మీ స్పందన? Your children is observing you. పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారండి. They know how you value the church. సంఘానికి నువ్వు ఎలాంటి విలువనిస్తావో వాళ్ళు గమనిస్తున్నారు. They are observing what is your reaction towards the word of God. You are standing for the faith. నీ విశ్వాసం ఎట్లా ఉంది, దేవుని వాక్యానికి నువ్వు స్పందిస్తున్నావు, ఇవన్నీ కూడా నీ పిల్లలు నిన్ను చూసి గమనిస్తూ ఉంటారు. Thirdly, if you are studying this family, మూడవదిగా వాళ్ళ కుటుంబాన్ని బట్టి చూస్తే we are seeing that this Amram and Jochebed saw God's hand in their child. అమ్రాము యాకోబెదులు వాళ్ళ యొక్క బిడ్డ విషయంలో దేవుని యొక్క హస్తాన్ని వాళ్ళు చూడగలిగారు. When Moses is born, మోషే పుట్టినప్పుడు what did they see? What they saw? వాళ్ళు ఏం చూశారు? We are reading in the Hebrew, even Hebrew 11. హెబ్రీ 11లో కూడా మనం చూస్తాము. In 23, 23, when he was born, was hidden 3 months
by his parents because they saw he was a divinely beautiful child. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ బిడ్డను 3 మాసాలు దాచిపెట్టడానికి కారణం ఏంటంటే ఆ బిడ్డ దివ్య సుందరుడై ఉండట చూచి. That's what Stephen also is saying. స్టెఫెన్ కూడా అదే విషయం చెప్తాడు కదా. They saw God's hand in their child. కాబట్టి వారి యొక్క బిడ్డ విషయంలో వాళ్ళు ఏం చూసినారంటే దేవుని యొక్క హస్తాన్ని చూశారు వాళ్ళు. They recognized Moses was no ordinary child. వాళ్ళకి వెంటనే అర్థమైంది పుట్టిన మావోడు మామూలుడు కాదు అన్న విషయాన్ని గమనించారు. They did not just see a baby. వాళ్ళు కేవలం ఒక బేబీని చూడటం కాదు, They saw the divine potentiality behind him. ఆ బిడ్డ పట్ల దేవుని యొక్క సంకల్పము, ఆ బిడ్డకున్న గొప్ప సామర్థ్యాన్ని వాళ్ళు చూడగలిగారు. They saw this child's potentiality. ఈ బిడ్డకున్నటువంటి గొప్ప సామర్థ్యాలను వాళ్ళు గమనించారు. Every child is created by God. ప్రతి బిడ్డ కూడా దేవుని చేత సృష్టించబడిన వాడే, Designed with a purpose. ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఈ భూలోకానికి పంపబడిన వాడే. Meant for something greater. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవాలా. The parents must be able to see their children through God's eyes. మన పిల్లల్ని మనం ఎట్లా చూడాలంటే దేవుని కళ్ళతో మన పిల్లల్ని చూడాలి. Do you know? All the great leaders of this world, all the great leaders of this world, whether they were in the Bible or in the world, మనం ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులను చూసినట్లయితే వాళ్ళు బైబిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లోకంలో ఉన్న వాళ్ళు కావచ్చు, they're all molded by the little hands of their parents. వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల చేతుల చేత పెంచబడిన వారే కదా. You know what is the possibility of our girl child and boy child? మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో మీకు తెలుసా? If you raise them in the God's way, వాళ్ళని మీరు దేవుని మార్గంలో పెంచితే God will use them mightily. దేవుడు వారిని గొప్పగా వాడుకుంటాడు. Fourthly, నాలుగవదిగా they invested early spiritual foundations in their children. వాళ్ళ పిల్లలకి చిన్న వయస్సులోనే ఆత్మీయమైన పునాదులు వాళ్ళు వేశారు వాళ్ళ పిల్లలకి. This family taught Moses about God and his program. ఈ యొక్క తల్లిదండ్రులు మోషేకి చిన్నప్పుడు ఏం చెప్పారంటే దేవుడి గురించి చెప్పారు, దేవుడి యొక్క కార్యక్రమాల గురించి చెప్పారు. They had Moses about 3 or 4 years with them. మోషే బహుశా వాళ్ళ మమ్మీ డాడీతో 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండలేదు. But this family taught the children about who God is. అయితే ఈ తల్లిదండ్రులు ఆ బాబుకి దేవుడు ఎవరో నేర్పించేశారు. And what is his purpose? ఆ బిడ్డ ఎందుకోసం దేవుడి చేత సృష్టించబడ్డాడు కూడా చెప్పేశారు. What is the portion of this family and this tribe, this people in the coming kingdom of God? ఈ యొక్క కుటుంబం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ కుటుంబం యొక్క గోత్రం ఏంటి, రాబోయే దినాల్లో ఈ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా వాడుకోబోతున్నాడు, ఇవన్నీ కూడా మోషేకి చిన్నప్పుడే నూరిపోసారు వాళ్ళు. So he left his home when he is 3 or 4. కాబట్టి తాను చాలా చిన్న వయసులో అనగా 3-4 ఏళ్ల వయసులోనే ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. Then after 40 years what he did? అప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఏమని ఆలోచిస్తున్నాడు ఆయన? Let us read Hebrews 11:24. హెబ్రీ 11:24 చదువుదామా? హెబ్రీ 24 to 26. 24 నుంచి 26 వరకు చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. See, this Pharaoh had no sons. ఈ ఫరోకి కుమారులు లేరు, Only a daughter. కుమార్తె ఒకటే ఉంది. So this daughter's son is going to be the next Pharaoh.
ఈ కుమార్తె యొక్క కుమారుడు కాబోయే ఫరో అవుతాడు. She was childless. ఆమె బిడ్డలు లేనిటువంటి గుడ్రాలుగా ఉన్నది. That's why he took Moses as her son. అందుకని ఆమె ఏం చేసిందంటే మోషేని పెంచుకోవాలి అని తీర్మానం తీసుకుంది. The time came. సమయం వచ్చింది. Moses was going to appoint as the next Pharaoh of Egypt. ఇప్పుడు సమయం వచ్చింది. తర్వాత మోషే నెక్స్ట్ ఫరోగా నియమించబడేటువంటి సమయం వచ్చింది. What he did? అప్పుడు ఏం చేశాడు? He refused to be the next Pharaoh. ఆయన ఏం చేశాడు? నాకు ఫరో పదవి వద్దు అని తిరస్కరించాడు. He decided to be with the God's people. దేవుని ప్రజలతో ఉండటానికి ఇష్టపడ్డాడు. Esteeming the reports of Christ greater riches than the treasures in Egypt, for he looked to the reward. చూడండి, ఆయన ఏం చేసినాడంటే ఐగుప్తులో ఉన్నటువంటి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. So that decision did not happen suddenly. It was planted by the parents. చూడండి, ఆయన తీసుకునేటువంటి నిర్ణయము సడన్గా కలిగింది కాదది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నూరు పోయడం వల్ల అలాంటి ఆలోచన చేయగలిగాడు. So if we believers, ఒకవేళ విశ్వాసులైనటువంటి మనం, if there is a possibility to get the manager post of the office, ఒక ఆఫీసులో ఒక మేనేజర్ పోస్ట్ మీకు వచ్చినట్లయితే, and they said you cannot take leave on Sunday. వాళ్ళు అంటున్నారు, బాబు నీకు ఇంత పెద్ద ఉద్యోగం ఇస్తున్నాము, నువ్వు ఆదివారం సెలవు పెట్టకూడదు. What will we decide? అప్పుడు మనం ఏం నిర్ణయం తీసుకుంటామండి? Shall we say no to that promotion to a manager? మేనేజర్గా ఉండటానికి ప్రమోషన్ వచ్చినప్పుడు నో చెప్తామా? Saying that I have to go to church. లేదండి, ఆదివారం నాకు కుదరదు సార్, నేను చర్చికి వెళ్ళాలి అని చెప్తారా? Or take that job? లేదా పోతే పోయిందిలే, చర్చి దేవుందిలే కానీ మంచి ప్రమోషన్ కదా వెళ్ళిపోతామా? We know that usually what we prefer. జనరల్గా మనం ఏం చేస్తామో మనకు తెలుసు కదా. Now we may say, oh no, I will take decision for God. But in reality, many will decide to take the promotion instead of obeying God's commandments. మనము ఇప్పుడు బహుశా లేదండి నేను నిలబడతానని మనలో కొంతమంది ఇప్పుడు చెప్పినప్పటికీ కూడా వాస్తవిక పరిస్థితులు వచ్చినప్పుడు మనలో చాలామంది తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. These children of Amram and Jochebed, they took this type of godly decisions because their parents invested spiritual foundations, or they just build a strong spiritual foundations in their to the children in their lives. ఇప్పుడు అమ్రాము యోకేబెదుల యొక్క పిల్లలు ఇంత గొప్ప ఆత్మీయమైనటువంటి మాదిరికరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటండి? చిన్నప్పుడే వాళ్ళలో ఆత్మీయమైనటువంటి పునాదులు వాళ్ళ తల్లిదండ్రులు వేశారు. So let us see how we can rear our children, and we can have this type of children. What the Bible says, how can we have this type of children? మనము మన పిల్లలు కూడా ఇలాంటి పిల్లలుగా ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలంటే మనం ఏం చేయాలి? Don't you want children like Aaron and Moses and Miriam? మీరు కూడా మీ పిల్లలు మోషే, అహరోను, మిరియాము లాగా ఎదగాలని కోరుకోవట్లేదా? Do you want? కావాలా వద్దా? Do you want children like Aaron, Moses and Miriam? అహరోను, మోషే, మిరియాము లాంటి పిల్లలు మీకు వద్దా ఏంటి? Do you want? Yes, I want. Then how can we shape our children in this godly way? అట్లాంటప్పుడు నాకు అలా కావాలండి, మా పిల్లలు అలా అవ్వాలని అనుకున్నప్పుడు ఏ విధంగా వాళ్ళని షేప్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు రూపుదిద్దాలి? There are many principles in the Bible. బైబిల్లో అనేక నియమాలు ఉన్నాయి. But our time is very short. సమయం మనకి ఎక్కువ లేదు. I will say something. కొన్ని విషయాలు చెప్తా. First, the Bible says, teach God's word diligently to the children. మొట్టమొదటిగా మనం చేసిన పని ఏంటి? మన పిల్లలకి దేవుని వాక్యము శ్రద్ధగా నేర్పించాలి. It is the word of God. That is the first secret of
success. మన చేతిలో ఉన్నటువంటి పుస్తకము బైబిలు దేవుని వాక్యం అనేటువంటి సరైన స్పృహ మనం కలిగి ఉండాలి. It is the word of God is the second secret of success of a parent. అలాగే ఈ బైబిలే నా తల్లిదండ్రుల విజయ రహస్యము అని మన పిల్లలకు అర్థం కావాలి. It is the third secret of success of a successful parenting. That is the word of teach our children the word of God as they understand. కాబట్టి మన పిల్లలు ఎట్లా అర్థం చేసుకోవాలంటే మా తల్లిదండ్రులు ఏ విజయం సాధించిన దానికి ఒకటే ఒక కారణం అండి బైబిల్. వాళ్ళు నమ్ముకున్న బైబిలే దానికి కారణం. మన పిల్లలు గ్రహించే విధంగా ఆ వాక్యం యొక్క ప్రాధాన్యతను నేర్పించాలి. Let us say Deuteronomy 6. Let's turn to Deuteronomy 6. ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలోకి వెళ్దాం. Verses 6 and 7. 6వ అధ్యాయము 6 నుంచి మనం చదువుకుందాం. 6-7 వచనాలు చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. So you must teach this word of God, these words which I commanded you, in all the works of your life. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించేటువంటి ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా నీ పిల్లలకి అన్ని విషయాలు నేర్పించు అంటున్నాడు దేవుడు. Talk to them when you sit in your house. మీ ఇంట్లో కూర్చున్నప్పుడు నేర్పించండి. Talk to them about God's word as stories, as interesting stories to the little children. పిల్లలకి కథలంటే చాలా ఇష్టం కాబట్టి ఆసక్తికరమైన కథలుగా బైబిల్లో ఉన్న చరిత్రలను చెప్పండి. And morals of the Bible to the teenagers. యవన వయసులో, టీనేజ్ వయసులో ఉన్న పిల్లలకి అందులో ఉన్నటువంటి నీతిని చెప్పండి. And when you walk with your children, మీ పిల్లలతో నడిచేటప్పుడు what we can talk? మనం ఏం వాళ్ళతో మాట్లాడొచ్చండి? Again verse from the Bible. ఏదన్నా బైబిల్లో ఒక మాట గుర్తొస్తుందా మీకు? Then they will get bored. మళ్ళీ ఆ బైబిల్లో ఉన్న వాక్యం చూపిస్తే వాళ్ళు బోర్ వచ్చేస్తుంది. Ask them, who created all these wonderful things? ఇప్పుడు ఈ అందమైనటువంటి దాన్ని ఎవరు సృష్టించింది అని అడగొచ్చు మనం. How beautiful all these sceneries here. చూడండి, చుట్టూ ఉన్నటువంటి చెట్లు, చేమలు, ప్రకృతి ఎంత అందంగా ఉంది. వీటిని ఎవరు సృష్టించారు? Lead them to the creation out of nothing. There was nothing, but out of nothing, when God commanded, everything come to existence. What a wonder it is, the creation ex nihilo. మన పిల్లలు చెప్పాలి, నాన్న ఇంత అందమైన కొండలు, ఇంత అందమైన ప్రకృతి, ఇవన్నీ కూడా శూన్యంలోంచి దేవుడు తయారు చేశాడు నాన్న. దేవుడు తన మాట చేత అద్భుతంగా తయారు చేశాడు, సృష్టించాడు. దేవుడు ఎంత గొప్ప సృష్టికర్త అని ఆ దేవుడి వైపు మన పిల్లల్ని నడిపించాలి. So when you lie down, పడుకున్నారు మీరు, when they are in sleeping bed, tell them biblical stories. పిల్లలు పడుకునేటప్పుడు మీరు వాళ్ళకి బైబిల్లో ఉన్న స్టోరీస్ చెప్పండి. When they rise up again, we can read from the word of God and pray. వాళ్ళు మరలా కళ్ళు తెరిచినప్పుడు వాక్యం చూపించి వాక్యంలోని విషయాలు చెప్తూ వాళ్ళని బలపరచవచ్చు. So Moses' parents invested early spiritual lessons, biblical lessons to the children. కాబట్టి మోషే యొక్క తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే వాళ్ళకి ఆత్మీయ పాఠాలను నూరిపోశారు. They taught him about God and his program. దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని కార్యక్రమం వాళ్ళకి తెలియజేశారు. What might have they teach him, this 3-year or 4-year-old child? 3-4 సంవత్సరాల నీ పిల్లోడికి ఏం చెప్తాం మనం? Aaron, Moses, Miriam is there. Then they teach about God's promise to Abraham. వాళ్ళకి ఈ తల్లిదండ్రులు ఏం నేర్పించుంటారంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు గురించి మాట్లాడి ఉండొచ్చు. They teach them about who we are. అసలు మనం ఎవర్రా బాబు అన్న విషయం కూడా వాళ్ళకి చెప్తారు. We are special people. మనం ప్రత్యేకించబడినటువంటి జనాంగము. We are God's people. మనము దేవుని ప్రజలము. God is going to establish his eternal kingdom. దేవుడు తన నిత్య రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతూ ఉన్నాడు. God is going to give us the promised land. దేవుడు మనకు వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. He understands everything. అన్నీ ఆయన వివరించి ఉండొచ్చు పేరెంట్స్ పిల్లలకి. That little innocent heart
received the program of God. ఆ అమాయక పసి హృదయంలో దేవుడి ప్రణాళికలు ముద్రించబడ్డాయి తల్లిదండ్రుల యొక్క వివరణల చేత. Years later, as we have seen, Moses chose God over Egypt. ఆ తర్వాత మనం చూసినాము, మరి ఐగుప్తులోంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన నాయకుడిగా మోషే నిలబడ్డాడు. So what you teach in childhood shapes their destiny. కాబట్టి పిల్లలకి చిన్నప్పుడే మనం వేసేటువంటి పునాదులు వాళ్ళ యొక్క గమ్యాన్ని నిర్ధారిస్తాయి. God commanded parents to teach His word consistently. తల్లిదండ్రులకి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, మీ పిల్లలకి క్రమం తప్పకుండా అనుదినము దేవుని వాక్యాన్ని బోధించమని దేవుడు మనతో చెప్తున్నాడు. So Bible says, Bible says spiritual teachings must be intentional and continuous. అయితే మనము బైబిల్ని మన పిల్లలకి ఎట్లా నేర్పించాలి, ఉద్దేశపూర్వకంగా మనఃపూర్వకంగా మన పిల్లలకి నేర్పించాలి. What's your children knowledge of word of God? మీ పిల్లలు కనుక టెస్ట్ పెడితే, బైబిల్ నాలెడ్జ్ టెస్ట్ పెడితే వాళ్ళకి యొక్క జ్ఞానం ఎంతవరకు ఉంటుంది? Oh, our children, they are so little. They want to sleep, and we will call them at 8 o'clock and rise. They will rise and make them ready for going to school. And at 9 o'clock we will send them to the school. They are little children. మనం ఏమంటే That's our attitude. మా పిల్లలు బుజ్జి పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు పడుకొని నేను చెప్పి స్కూల్కి పోయే ముందు కాసేపు ముందు లేపేసి త్వరగా రెడీ చేసి స్కూల్కి పంపిస్తే ఏమంటే చిన్న పిల్లలండి అంటాం. You know what the Muslims do with their children? మరి ముస్లిమ్స్ వారి పిల్లల విషయం ఏం చేస్తారో తెలుసా? Early in the age of 4 or 5, 4-5 ఏళ్ల వయసు అప్పుడు they will take a kerchief అట్లా కచ్చి పొడి తీసుకుంటారు, and they will bind it their head. వాళ్ళ తలకి ఇట్లా కట్టేస్తారు. And early in the 8 o'clock, they have to walk and to study their religion. పొద్దున్న 8 గంటలకి వాళ్ళ మతం గురించినటువంటి నేర్చుకోవడానికి వాళ్ళ మత శాఖకు పంపించేస్తారు. Our children, they are so delicate. అయ్యో మనం ఏమంటే మన పిల్లలు అమ్మో కందిపోతారు అని మనం అనుకుంటూ, Our attitude matters. కాబట్టి మన యాటిట్యూడ్ ఎట్లుంది మన పిల్లల పట్ల అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. Secondly, train children in the right way. రెండవదిగా మన పిల్లల్ని రైట్ వేలో పెంచాలి. Proverbs 22:6 says, సామెతలు 22:6 ఏం చెప్తుందంటే, 22:6 we all knows. మనందరికీ చాలా Train up a child in the way he should go, and when he is old, he will not depart from it. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అనే మాట మనకు తెలుసు కదా. Parents is commanded to train their children. There are trainers. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఎవరే అంటే శిక్షణ ఇచ్చేటువంటి వారు, ట్రైనర్స్. Find out the peculiarity of each child and train them. మీ ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు అర్థం చేసుకుని ఆ బిడ్డకున్న ప్రత్యేకతను అర్థం చేసి దానిని బట్టి ట్రైనింగ్ ఇవ్వాలి. So give them guidance and directions. వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వాలి, ఏ దిశగా వెళ్ళాలో వాళ్ళకి మనం గైడ్ చేయాలి. Early training shapes lifelong direction. చిన్నప్పుడు మనం ఇచ్చేటువంటి ట్రైనింగే వాళ్ళ జీవితాన్ని నిలబెడుతుంది. Early training shapes lifelong direction. చిన్నప్పుడు ఇచ్చేటువంటి మన ట్రైనింగే వాళ్ళు పెద్ద అయిన తర్వాత తప్పిపోకుండా కాపాడుతుంది. Then what is God's promise? మన దేవుని వాగ్దానం ఏంటి? What's the promise? వాగ్దానం ఏంటి? When he is old, he will not depart from it. వాడు పెద్దోడైనప్పుడు తప్పిపోడు అన్నది దేవుని వాగ్దానం. Do you want your children to walk in the godly way? వినండి, మీ పిల్లలు భక్తులుగా భక్తి మార్గంలో ఎదగాలని కోరుకుంటున్నారా? Train them in the early age. చిన్నప్పుడే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. Next, discipline them with love. రెండవదిగా ప్రేమతో క్రమశిక్షణ చేయండి. So these children are sinners as we are. మన పిల్లలు ఉన్నారు కదా, మనం ఎంత పాపులమో వాళ్ళు కూడా అంతే పాపులనే విషయం గమనించాలి మనం. Each child has the potentiality of Hitler and Mao. మన పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా హిట్లర్ లాంటి దుర్మార్గులు అవడానికి కావాల్సిన సామర్థ్యము, పొటెన్షియాలిటీ వాళ్ళకు ఉన్నదనే విషయం మీరు గుర్తించాలి. They are not angels. They are a part of fallen humanity.
మన పిల్లలు ఏమి దేవదూతలేం కాదు, ఏంజల్ అని పేరు కూడా పెట్టుకున్నంత మాత్రం ఏంజలేం కాదు. ఈ విషయం మనం గమనించాలి. But we can make them as angels if we discipline them. కాబట్టి మనం ఏం చేయాలా? మన పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలా. Let us read two verses from Proverbs, first 13:24. సామెతల గ్రంథము 13:24 చదువుదామా? సామెతలు 13:24. Let's read it. He who బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. spares his rod hates his son. ఎవరైతే బెత్తం వాడడానికి ఇష్టపడరో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల్ని ద్వేషిస్తున్నారు. Usually what we think about spanking the child. మరి మన పిల్లల్ని కొట్టే విషయంలో మనం ఏం ఆలోచన చేస్తాము? We think that a loving mother ప్రేమగల తల్లిగా never take a rod and spank the child. కాబట్టి మన పిల్లల్ని మనం కొట్టడానికి ఇష్టపడము. I love my child. నా బిడ్డ బంగారము అంటాము. If I spank, if I take the rod and use it, అమ్మో కర్ర పెట్టి కొడితే నా బిడ్డ ఏమైపోతుంది? spanking may cause him this pain. అయ్యో కొడితే నొప్పి వచ్చేది మా బిడ్డకి. I will spare it. అమ్మో అస్సలు కొట్టను, నా బంగారు కొట్టిన అస్సలు కొట్టను అనుకుంటాం మనం. What Bible says? కానీ బైబిల్ ఏం చెప్తుంది? Your love is the hatred. Because you are a sinner, you do not obey the Lord, and that love is a sinful love. That is a hatred. Actually, that is your hatred. కానీ మీ పిల్లల్ని మీరు గారాబం చేస్తే, కొట్టడానికి మనసు చేయకపోతే, వాళ్ళని దండించడానికి సరిదిద్దడానికి ప్రయత్నం చేయకపోతే, వాస్తవానికి మీ పిల్లల్ని మీరు ప్రేమించట్లేదు, మీరు ద్వేషిస్తున్నారని బాధపూర్వకంగా చెప్తున్నాం. But what the 13:24 said, but he who loves him, discipline him promptly. అయితే ప్రేమించేవాడు ఏం చేస్తారట? ప్రేమించే తల్లి వాళ్ళ బిడ్డల్ని సరైన రీతిలో క్రమశిక్షణలో పెడతారు. You know how nature teaches lessons? ప్రకృతి మనకి ఏ విధంగా పాఠం నేర్పిస్తుందో తెలుసా? Why we are not catching the fire? ఎందుకు మనం మంటని పట్టుకోవట్లా? అగ్నిని ఎందుకు పట్టుకోవట్లా మంటని? It will cause us pain. అది మనకి నొప్పిని కలిగిస్తుంది కాబట్టి. Why we are not hitting to the bush? ఎందుకు ముళ్ళ పొదల్లో మనం చేయబెట్టము? That will cause us pain. మనకు నొప్పి కలుగుద్ది కాబట్టి. Pain is God's way to keep us away from dangers. నొప్పి అనేది ప్రమాదాల నుంచి మనం దూరంగా ఉంచడానికి దేవుడు పెట్టిన మంచిది. If you want your children to be away from evil things, you must spank them. ఈ దుష్టలోకంలో చెడు పాపిష్టి పనులోకి మన పిల్లలు దూరకుండా ఉండాలి అంటే మన పిల్లలకి చిన్నప్పుడే క్రమశిక్షణతో నొప్పి కలిగించడం తప్పేం కాదు. Don't punish them for their childish misbehaviors. వాళ్ళు తెలిసి చేసినటువంటి అజ్ఞానంతో చేసిన వాటికి శిక్షించకండి. Once you command them not to do a thing, నువ్వు ఒక విషయాన్ని క్లియర్గా చేయమని ఆజ్ఞాపించావు, and if they repeat consciously, కావాలనే ఆ ఆజ్ఞకి వాళ్ళు అవిధేయత చూపిస్తున్నప్పుడు that rebellion needs to be encountered. అంటే కావాలని నీ మాట వినట్లేదు, నీ ఆజ్ఞను లెక్క చేయట్లేదు, తిరుగుబాటు చేస్తున్నారు నీకు అర్థమైనప్పుడు, otherwise you are a spineless parent. You are నీ పిల్లవాడిని నీ బిడ్డను దండించకపోయినైతే నీవు వెన్నెముక లేనటువంటి తల్లిదండ్రువి అన్న విషయం గుర్తుంచుకో. You stand in the place of God for them. నీవు ఆ పిల్లల్ని సక్రమంగా పెంచడానికి దేవుని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి అని గుర్తుపెట్టుకో. God wants you to act as God wants. కాబట్టి దేవునికి ప్రతినిధిగా దేవుడు ఎలా ఆలోచిస్తాడో స్పందిస్తాడో అలా నువ్వు స్పందించాలి నీ బిడ్డల పట్ల. Let us read another verse from Proverbs 23. సామెతలు 23 13 and 14. 13, 14. సామెతలు 23, 13, 14 చదువుకున్నట్లయితే, నీ బాలురను శిక్షించుట మాను కొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. Dear loving mothers and fathers, ప్రేమ కలిగినటువంటి తల్లిదండ్రులారా, do not withhold correction from a child. మీ బిడ్డని దండించడము క్రమశిక్షణ చేయడం అనేది మానుకోవద్దు. For if you beat him with a rod,
మీరు బెత్తంతో మీ బిడ్డను కొడితే he will not die, వాడు చచ్చిపోడు, he will live. వాడు బతుకుతాడు. If you spare the rod బెత్తంతో కొట్టడం మానేస్తే for his intended rebellion, వాడు కావాలని మీ మాట అర్థమై కూడా తిరుగుబాటు చేస్తే you shall beat him with a rod, and if he who beat his child with a rod delivers his soul from hell. బెత్తంతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించిన వ్యక్తివవుతావు. That's why in 13 we read, he who hates his son will not take the rod. అందుకే ఎవరైతే తన కుమారుని ద్వేషిస్తాడో ఆ వ్యక్తి బెత్తంతో తన కొడుకును కొట్టడో. How you train your children, dear mothers and fathers? ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు ఎట్లా ట్రైన్ అప్ చేస్తున్నారు? Oh, son, బిడ్డా, I have many times told you not to do that. నీకు ఎన్నిసార్లు చెప్పాను రోడ్లో చేయొద్దని? You are naughty boy. అల్లరి పిల్లోడా, Why you are doing it? ఏం చేస్తున్నారు నువ్వు? Again that sinful man person will come repeat that. చెప్పుకుంటా పోతే ఆడేం చేస్తాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు. That disobedient boy or girl, ఆ అవిధేయుడైనటువంటి కుమారుడు కుమార్తె when he grown up, వాడు పెద్దోడైన తర్వాత now he rebels with his parents, తల్లిదండ్రుల మీద వాడు తిరుగుబాటు చేస్తాడు. and the parents did not correct him and discipline him with a rod. తల్లిదండ్రులు చిన్నప్పుడు వాడిని రాడుతో అంటే బెత్తంతో కొట్టకపోవడం, దండించకపోవడం వల్ల He will sometimes rebel against the government, గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా తిరుగుబాటు చేసేవాడు అవుతాడు. and the police will handle him. అప్పుడు పోలీసులు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ బిడ్డని. And he will rebel against God's commandments, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. where he will end up with what the 14 says. 14వ వచనం ఏం చెప్తా ఉంది? 23:14 what it says, where he end up, ఎక్కడ చివరికి ఎక్కడ తేల్తాడంట అబ్బాయి? where? పాతాళం. In hell. పాతాళం అంటే నరకానికి పోయే పరిస్థితి మీరే కల్పిస్తారు మీ బిడ్డకి. Do you want, when you are in eternal kingdom, when you are in hell, your boy and your children are in hell? Do you want that? Only parents who hate their children can do that. చూడండి, మీ యొక్క కుమారుడు మీ కుమార్తె నరకంలో తేలాలని మీరు కోరుకుంటున్నారా? నిత్య నరకంలో గడపాలని మీరు కోరుకుంటున్నారా? అలా ఎప్పుడు చేస్తారు తెలుసా? మీ కుమారుని మీరు ద్వేషించినప్పుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీ పిల్లవాడు తప్పు చేసినప్పుడు దండించడానికి ఇష్టపడకపోయినా, బెత్తంతో కొట్టడానికి ఇష్టపడకపోయినా, మీరు మీ బిడ్డ నాశనాన్ని కోరుకునేటువంటి తల్లిదండ్రుల విషయం గుర్తించండి. Do you have a rod in your home? మీ ఇంట్లో మీ పిల్లలను దండించడానికి, క్రమశిక్షణ చేయడానికి బెత్తం ఉందా? Do you have? ఉందా? No. Yes. There must be a rod there. మీ ఇంట్లో బెత్తం ఉండాలండి. That is there. వెరీ గుడ్. Never allow the child to take it. మీ బిడ్డ దాన్ని తీసుకోవడానికి అనుమతించకూడదు సుమి. This is a parential symbol of authority. అది తల్లిదండ్రులు మీ చేతిలోనే ఉండాలి. అది తల్లిదండ్రులకు అధికారానికి గుర్తది. When we take it, they must know that it will act. ఆ నాన్న అమ్మ బెత్తం తీసుకున్నారంటే ఇవాళ మనకి పని అయింది అనే విషయం వాళ్ళకి అర్థం కావాలా. But that will take the foolishness from the heart of a little boy or girl. బెత్తము మీ పిల్లల నుండి మూఢత్వాన్ని తొలగించి వేస్తుందని బైబిల్ చెప్తా ఉంది. You can start small, this type of beating even at the age of 6 months. 6 నెలల వయసు ఉన్నప్పటి నుంచి కూడా మీ పిల్లల్ని క్రమశిక్షణ పెట్టవచ్చు. వాళ్ళని కర్రతో కొట్టొద్దు, చిన్నగా ఇలా ఇలా కొడితే వాళ్ళకి తప్పు చేస్తే దెబ్బ తగులుద్ది అనే విషయం అర్థం అవుతుంది. We must start disciplining the children before that. ఇంకా దానికి ముందు నుంచే కూడా మనం క్రమశిక్షణలో పెట్టవచ్చు. In the first day when it born, బిడ్డ పుట్టిన మొదటి రోజే it will try to control the whole family. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి బిడ్డ ప్రయత్నం చేసిద్ది. His deadly weapon is, you know what is his deadly weapon? ఆ బిడ్డకు ఉన్నటువంటి గొప్ప బలమైన ఆయుధం ఏంటో తెలుసా? Of a one day boy or girl, ఒక రోజు అబ్బాయికి అమ్మాయికి ఉన్నటువంటి బలమైన ఆయుధం ఏంటి? how? Cry. ఏడవడం. So when the child comes, you feed the child and put it in a comfortable bed, and if it cries there,
just look if there is a wet. If there is no wet and it is not hunger, just don't mind. మీరు మీ బిడ్డకి చక్కగా పాలిచ్చారు, హాయిగా తాగి మంచిగా ఉంది, అక్కడ పడుకోబెట్టారు. అప్పుడు ఏడవడం మొదలుపెట్టింది. You know, ఏమన్నా పాస్కి వెళ్ళిందా? లేదు. ఏమైనా ఇబ్బంది లేదు. ఆయన ఎందుకు ఏడుస్తుంది అంటే కావాలని ఏడుస్తుంది. మీకు అర్థం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏడుస్తున్నప్పుడు మైండ్ చేయకండి. you know, after this breathing is a lungs exercise. It needs to cry. మీకు విషయం చెప్పనా, మీ పిల్లలు ఏడవడం ఆరోగ్యానికి హానికరం కాదు, ఆరోగ్యకరం. ఎందుకంటే ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తాయి. The child is exercising, doing his exercise for his lungs, and you are just not allowing it to. We will give you have try to feed it, and we are not allowing it to have its lungs exercise. అసలు మీ బిడ్డని ఏమాత్రం ఏడవడానికి మీరు అనుమతించడం, మాట్లాడితే పాలించుకుంటూ ఎత్తుకుంటూ కూర్చున్నారనుకోండి, ఆ బిడ్డకి జరగాల్సిన ఎక్సర్సైజ్ జరగకుండా మీరే అడ్డుపడుతున్నట్టు అర్థం. As it grows to the 8 months, we can give a small beating with a small rod. కాబట్టి మీ బిడ్డకు There must be pain. 8 నెలల వయసు వచ్చినప్పుడు చిన్నగా ఇలా కొట్టి నొప్పి తెలిసే విధంగా జాగ్రత్తగా సున్నితంగా పనిచేయాలి. Within 3 years, almost the training is over. 3 సంవత్సరాల్లో మీ ట్రైనింగ్ అయిపోవాలి మీ పిల్లల్ని. After that, you cannot control it. ఇక 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాకా Because ఏం the child కంట్రోల్ చేయడం కుదరదు. settled its values and attitudes. It will not. It is very difficult to correct then. 3 సంవత్సరాల వయసులోపు చేసే ట్రైనింగే మీ బిడ్డలను కాపాడదు. ఆ తర్వాత మీరు చేయాలనుకున్న వాళ్ళు వినరు మీ మాట. We must teach them good manners. మన పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించాలా. How our children will behave. ఎట్లా ప్రవర్తించాలో నేర్పించాలా. In our home, ఇంట్లో ఎట్లుండాలా, in dining table, డైనింగ్ టేబుల్ దగ్గర there ఎట్లుండాలి. must be a code of conducts. ప్రతి దానికి ఒక కోడ్ ఉండాలంటే పద్ధతిగా పెంచాలి. So when guests will come in our home, మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, they must wish the guests. గెస్ట్ రాగానే హాయ్ అని పలకరించడం అనే విషయం, వాళ్ళని మర్యాదగా పలకరించడం నేర్పించాలి మీ పిల్లలకి. We must observe our children. మన పిల్లలు ఎట్లా స్పందిస్తున్నారు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చూడాలా. There will be some misbehaviors. కొన్నిసార్లు మన పిల్లలు వాళ్ళ ఎడల సరిగా ప్రవర్తించకపోవచ్చు. When the guests they went out, మన గెస్ట్ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత tell them, వాళ్ళకి చెప్పాలి, next time I will not allow it. బిడ్డ ఇంకోసారి అట్లా చేసినా ఇంకో గెస్ట్ వచ్చినప్పుడు మామూలుగా ఉండదు నీ పరిస్థితిని హెచ్చరించాలా. So good habits must be developed in a child. పిల్లల జీవితాల్లో మంచి అలవాట్లు నేర్పించాలి. They must learn noble character. ఆ పిల్లలకి మంచి ఉన్నత వ్యక్తిత్వం ఎలా ఉంటుందో నేర్పించాలి. Which is your family? ఏది నీ కుటుంబము? If you are if you are from king's family, your children must act with the nobility, with the kingly attitudes and behavior. చూడండి, మీరు రాజవంశంలోంచి వచ్చిన వారి రాజులైనట్లయితే మీ పిల్లలు కూడా ఎట్లా ఉండాలా? రాజవంశానికి తగ్గట్లుగా రాజులుగా వాళ్ళు మర్యాదలతో పద్ధతులతో వాళ్ళు పెరగాలి కదా. Do you have any relation with the kingly family? మిమ్మల్ని అడుగుతున్నా నేను, మీకు రాజరిక వంశానికి మీకు ఏమైనా కనెక్షన్ ఉందా? Who you are? ఎవరు మీరు? You are the kingly priests, kings and priests of eternal king. నిత్యరాజు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఈ రాజులైన యాజక సమూహం కదా మనము. Then what type of behavior and attitude our children must have? అట్లాంటప్పుడు మన పిల్లలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలా, ఎట్లాంటి పద్ధతులు కలిగి ఉండాలి? They must have a royal behavior. మనము చక్కగా రాజరికానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. So we must discipline them. కాబట్టి వారిని క్రమశిక్షణలో ఖచ్చితంగా పెట్టాలా. When to go to bed, ఎప్పుడు బయటికి వెళ్ళాలి, అంటే పడుకోవడానికి ఎప్పుడు వెళ్ళాలి, how to behave, ఎట్లా ప్రవర్తించాలి. and as they are going, they must do their own things, there are personal things by themselves. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పనులు వాళ్ళంతా వాళ్ళే చేసుకోవడం నేర్పించాలి. Teach them how to take baths when they are 3 or 4 years. 3-4 ఏళ్ల వయసులోనే స్నానం వాళ్ళంతా వాళ్ళే చేయగలిగే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలా. Teach them and we must observe them how they are doing. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మనం గమనించాలి, నేర్పించాలి. And correct them. నేర్పించి సరిదిద్దాలి. How allow them to dress for themselves. వాళ్ళంతా వాళ్ళే బట్టలు వేసుకోవడం నేర్పించాలి. Teach them and you observe how they are doing. వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకుంటున్నారో మీరు చూస్తూ సరి చేయాలి. వాళ్ళు Then correct them. వాళ్ళని మనం గమనించి సరి చేయాలి.
So, by God's grace, I have 5 children. దేవుని మహాకృపను బట్టి నాకు 5గురు పిల్లలు ఉన్నారు. You know, it is difficult to put clothes for these 5 children and send them school at that time. వాళ్ళ పిల్లలందరికీ స్కూల్కి వెళ్ళే టైంలో డ్రెస్సులు వేసి పంపించడానికి చాలా కష్టతరమైంది. Then we trained our children how to dress by themselves, take baths. మేము ఏం చేసినామంటే మా పిల్లలకి స్నానం చేయడం ఎట్లాగో నేర్పించాం, బట్టలు ఎలాగ వేసుకోవాలో నేర్పించాం, And how to clean their clothes for their private clothes, inner clothes. వారి యొక్క లోదుస్తుల్ని ఏ విధంగా వాళ్ళు కడుక్కోవాలో, ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో నేర్పించాం. We must teach them ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి మనం నేర్పించాలి. and must observe. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ట్రైనింగ్ ఇవ్వాలి. Correct them how to wash dress. బట్టలు సరిగ్గా ఉతకట్లేదు అనుకోండి, ఎలా ఉతకాలో కూడా నేర్పించాలి. Then they will be a good self-sufficient citizens in the coming days. రాబోయే దినాలు వాళ్ళు ఏమవుతారంటే మంచి పౌరులుగా వాళ్ళు నిలబడతారు. Fifthly, చివరిగా if we analyze this family, ఈ కుటుంబాన్ని కనుక మనము పరిశీలన చేస్తే they knew when to let go the child, when to let go. ఈ బిడ్డ ఎప్పుడు వదిలి వెళ్ళిపోవాలన్నది కూడా వాళ్ళు నిర్ణయించారు. They know that they cannot have this Moses with them always. వాళ్ళకి తెలుసు ఒక విషయం ఏంటంటే ఈ మోషే మాతో పాటు ఎల్లకాలం ఉండడు. So they prepared for him to live by himself. కాబట్టి వాడంతటి వాడే బతకాలి, కాబట్టి వాడు మా దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సింది ఒక రోజు అని తెలుసు వాళ్ళకి. So we cannot control our children forever. కాబట్టి మన పిల్లల్ని మనం ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ మనం బతకలేం. So let us train them to face the difficulties, and they have to go to colleges and workplaces away from our home. Train them how to behave in all these places. కాబట్టి మన పిల్లల్ని ఏం చేయాలంటే రేపు పొద్దున వాళ్ళు కాలేజీ కోసమని ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్తారు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏమి తెలియని అమాయకులాగా ఉండకుండా మనం చిన్నప్పటి నుంచే ఇప్పటి నుంచే వాళ్ళని ట్రైన్ అప్ చేయాలి. So this family trained their children well. కాబట్టి ఈ కుటుంబము వారి పిల్లల్ని చాలా చక్కగా పెంచారు. So our time is over. సమయం అయిపోయింది కాబట్టి Now I will say one small things about Aaron and we will close. అహరోను సంబంధించి ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. This Aaron, who is from a strong family, from the strongest family. చూడండి, అహరోను ఎవరు? ఒక బలమైన కుటుంబం నుంచి వచ్చినవాడు. See how much costly his ministry was. తన పరిచర్య ఎంత కాస్ట్లీ అంటే త్యాగపూరితమైందో మీరు చూడాలి. Within 5 minutes we will close, and let us see how much costly was his ministry. ఆయన పరిచర్య ఎంత ఖర్చుతో కూడింది, మూల్యంతో కూడింది, త్యాగపూరితమైందో మనం ఇక్కడ చూద్దాం. This child trained up in this same family. ఈ కుటుంబంలో ట్రైన్ అప్ పొందినటువంటి ఈ యొక్క అహరోను, See his commitment to the word of God and his spiritual muscle. ఆయన దేవుని వాక్యం పట్ల ఆయనకున్నటువంటి సమర్పణ, అలాగే దేవుని కోసం నిలబడినటువంటి విధానం మనం చూద్దాం. The man paid the cost of his ministry. ఇక్కడ ఈ మనిషి పరిచర్య కోసం ఎంత వెల చెల్లించాడో చూద్దాం. The cost was very high. ఇక్కడ ఈయన చెల్లించిన వెల అంతా ఇంత చాలా పెద్దది. If you turn to Leviticus 8, లేవియ కాండము, no need to read 8. There, you know that Leviticus 8 is describing about the anointment of this Aaron and his 4 children. ఏ లేవియ కాండము 8వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అహరోను అతని యొక్క కుమారులకు అభిషేకించబడటం అనేటువంటి పరిచర్య కొరకు అభిషేకాన్ని మనం చూస్తాం. Aaron had 4 children. అహరోనికి 4 బిడ్డలు, Nadab, Abihu, నాదాబు, అబీహు, Eleazar, ఎలియాజరు, and Ithamar. ఇతామారు. And the 8th chapter, they are going to be anointed as kings. Priests. కాబట్టి 8వ అధ్యాయంలో యాజకులుగా వారు ప్రతిష్ఠించబడటం మనం చూస్తాం. Leviticus 9, they were anointed. తర్వాత 9వ అధ్యాయంలో వారు అభిషేకించబడ్డారు. Then immediately after, let us open Leviticus chapter 10. లేవియ కాండము 10వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, Let us open Leviticus 10.
లేవియకాండము 10వ అధ్యాయం చదువుకుందాము. verse 1. 1వ వచనం చదువుదాం. 1 to 3. 1 నుంచి 3 వచనాలు. Let us all take Leviticus దయచేసి అందరూ కూడా లేవియకాండం తీయండి, 10వ అధ్యాయం తీయండి. chapter 10, 10వ అధ్యాయము starting from verse 1. You read it. 1 నుంచి మనందరం చదువుకుందాం. See the background. 8th chapter they were prepared to be to anoint. Then 9th chapter they are anointed. Then immediately after that, what happened? That is written in chapter 10. Let's read 3 verses. 8వ అధ్యాయంలో హలో ఓకే 8వ అధ్యాయంలో ఏం జరిగిందంటే వారిని అభిషేకం కొరకు సిద్ధపరచడము, 9వ అధ్యాయంలో అభిషేకించడము, 10వ అధ్యాయంలో ఏం జరిగిందో మనం చూద్దాం. Let's read. తర్వాత ఏం జరిగిందో చూడండి. 10వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. So last. So then last. 3 last. 4 అహరోను So Aaron held his peace. How you read it? How you read it? యా అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుంది, ప్రజలందరి ఎదుట నన్ను మహింపరచుకుంది. అహరోను మౌనంగా నుండగా మోషే అహరోను పినతండ్రిని ఉజ్జీయేలు కుమారులని మిషాయేలును ఎల్సఫాను పిలిపించి, మీరు సమీపించే పరిశుద్ధ స్థలం ఎదుటి పాలెం వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకుని పోవడని వారితో చెప్పాను. See, they were anointed in the chapter 9. 9వ అధ్యాయంలో వారు అభిషేకించబడ్డారు. Now they are priests. ఇప్పుడు వాళ్ళ యాజకులు. Early in the day, నెక్స్ట్ డే తెల్లారుజామున his elder sons Nadab and Abihu, ఆయన పెద్ద కుమారు నాదాబు అబీహులు, they are going to put incense, fire on incense and offering incense to the Lord. వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ధూపద్రవ్యం వేయడానికి ధూపార్తులను తీసుకుని పోయారు. They are going to put incense to the Lord. దేవునికి ధూపం వేయడానికి వారు వెళ్ళారు. For the incense they need fire. ఆ ధూపం వేయాలంటే వారికి అగ్ని కావాలి. Naturally, సాధారణంగా they are very inexperienced. వాళ్ళకి అంత అనుభవం లేదు. Only the previous day they were anointed. అంతకు ముందే వారు అభిషేకించబడ్డారు. And their wives gave them some fire. 9th chapter వండేలే. ఓకే. Their wives gave them fire. ఇప్పుడు ఒకరోజే వారు అయింది నా యాజకులకు నియమించబడి ఇప్పుడు వాళ్ళకి మంట కావాలి, అగ్ని కావాలి, నిప్పు కావాలి. With all sincerity they went to the tabernacle. చాలా సిన్సియర్గా వాళ్ళు ధూపం వేయడానికి ఆలయంలోకి పోయారు. They put this fire. వారు ఈ యొక్క నిప్పుని వేశారు. What happened? ఏం జరిగింది? Fire went out from the Lord. తర్వాత అక్కడి నుంచి అగ్ని వచ్చి, so it was a profane fire. అదేంటో తెలుసా, వేరొక అగ్నిని తీసుకున్నారు. వాళ్ళు వేరొక అగ్నిని తీసుకున్నారు. They have to take the fire from the tabernacle itself. టాబర్నకల్ లోంచి వారు ఆ యొక్క అగ్నిని తీసుకోవాలి. So fire went out from the Lord and devoured the 2 elder sons of Aaron. రెండవ వచనం చూడండి, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. Then Moses, అప్పుడు మోషే అంటున్నాడు, his younger brother of Aaron, తన యొక్క తమ్ముడైనటువంటి మోషే తన యొక్క అన్నయ్య అహరోనుతో, seeing the tragedy his elder brother faced,
వాళ్ళ అన్న ఎదుర్కొంటున్నటువంటి ఈ విషాద సంఘటనను చూసి Say him, oh my brother, oh be quiet, oh what a tragedy, let us cry. అయ్యో అయ్యో బ్రదర్, ఎంత కష్టం వచ్చింది నీకు, ఎంత బాధ వచ్చింది నీకు, ఏడవబాకు అని అనలేదు. What Moses says? మోషే ఏమంటున్నాడు? 3. 3వ వచనం చూడండి. What he says? ఏమంటున్నాడు? Moses said to Aaron, this is what the Lord spoke, saying, అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా, నేను ఇది యెహోవా చెప్పిన మాట, by those who come near me, I must be regarded as holy. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, And before all the people, I must be glorified. ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. I am an eternal God. నేను నిత్య దేవుడను. What do you think about me and my commandments? నా గురించి, నా ఆజ్ఞల గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? What Aaron did? అహరోను ఏం చేశాడు? Held his peace. మౌనంగా ఉండిపోయినాడు. He says no words. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. If ఒకవేళ we were in the place of Aaron, అహరోను స్థానంలో కనుక మనం ఉంటే what would have we reacted? ఎట్లా స్పందించే వాళ్ళం మనము? 2 of our sons are lying there dead. అయ్యో, నా 2 కొడుకులు నేలమట్టం అయిపోయి చచ్చిన శవాలైపోయారే. Dear brothers and sisters, ప్రియ సహోదరి let సహోదరులారా, us turn to Hebrews 12:29. హెబ్రీ 12:29 చూద్దాం. హెబ్రీ 12:29. For our God is a consuming fire. మన దేవుడు దహించు అగ్ని. What? Our God is a consuming fire. మన దేవుడు ఎవరట? దహించు అగ్ని. 12:29. It is a Hebrew epistle, is a New Testament epistle. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29 చదువుకుందాము. కాబట్టి ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. You know what I am doing now? ఇప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసా మీకు? What I am doing now here? ఇప్పుడు ఏం చేస్తున్నాను మీతో? I am ministering the same God. అదే దేవుడికి పరిచర్య చేస్తున్నాను నేను. Why I stand here? ఇక్కడ ఎందుకు నిలబడ్డాను నేను? One thing is that I am not aware of the God whom I am serving. That is one of the reason. ఒకటి, నేను సేవిస్తున్న దేవుడు ఎంత మహత్తు కలిగిన వాడో, మహత్యం కలిగిన వాడో ఎరుగక చేస్తున్నానేమో. If ever I have such an idea of God in the Leviticus 10, I will think twice to come here. ఒకవేళ కనుక లేవి కాండంలో ఉన్నటువంటి దేవుడి గురించినటువంటి సరైన అవగాహన కలిగి ఉంటే ఇక్కడికి రావడానికి 2 సార్లు ఆలోచిస్తాను. Secondly, రెండవదిగా, because of the blood of Jesus Christ. That's why I am here. ఎందుకు నేను ఇక్కడ ఉన్నానో తెలుసా? ప్రభుని యేసుక్రీస్తు రక్తము వలన. So dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, brothers, when you are here to share the word of God, Psalm or for the Lord's table, మీరు కీర్తన చెప్పడానికి వచ్చినప్పుడు, ఇక్కడికి టేబుల్ మెసేజ్ చెప్పడానికి ఇక్కడ నిలబడినప్పుడు, సహోదరులారా, how you come? ఎలా వస్తున్నారు మీరు? You just take, when we are sitting there, you just remember, I have to share the psalm. అయ్యో, కూర్చున్నప్పుడు గుర్తుకొచ్చింది అన్నమాట, ఈరోజు నేను కీర్తన చెప్పాలి కదా, టేబుల్ మెసేజ్ చెప్పాలి కదా. Then we will take one psalm. ఏదో ఒక సామె వెతుక్కుంటాము, We come here ఇక్కడ నిలబడతాము, and we will say, మనం చెప్తాము, the Lord is my shepherd, యెహోవా నా కాపరి, I shall not want. నాకు లేమి కలగదు. Yes, the Lord is my shepherd, I shall not want. అవును, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. He makes me to lie down in a green pasture. ఆ యొక్క పచ్చిక బయలు నన్ను పరణ చేస్తాడు. Yes, our God, Lord, make us to lie down in green pastures. అవునవునవును, మన దేవుడు పచ్చిక బయల్లో పరణ చేస్తాడు. This is sharing psalm. ఇది కాదు చెప్పాల్సిన విధానం. Never study the psalm. కీర్తనలో ధ్యానించకుండా, Never studied the ideas in the psalm. కీర్తనలో ఉన్నటువంటి ఆలోచనల్ని పసిగట్టకుండా, Prepare a short message ఏదో ప్రిపేర్ అయిపోయి to exhort the congregation అలాగే సంఘానికి ఏం చెప్తే బాగుంటుందని ఆలోచన చేసి with much prayer and supplication. చాలా ప్రార్థన పూర్వకంగా, విజ్ఞాపన పూర్వకంగా మనం ఇక్కడికి రావాలి. Come here ఇక్కడికి వచ్చి and we must share it. Do what we are intended to do. మనకి దేవుడు మన హృదయంలో పెట్టిన ఆలోచనల్ని సంఘంతో పంచుకోవాలి. Instead of that, what we are doing? దానికి బదులు ఏం చేస్తున్నాం సహోదరులారా?
We don't know God. మన దేవుడు ఎవరో ఎరుగక మనం పరిచర్యలు చేస్తూ ఉన్నాం. So, dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we must know who our God is. మన దేవుడు ఎవరో మనం ఎరిగి ఉండడం చాలా అవసరము. This man from a godly family is a model. Though he have many problems in his life, ఇక్కడ తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా we know that in the pressure of people that he made the idol. జనాలు ఒత్తిడి చేయబట్టి ఆయన బంగారు దూడను తయారు చేశాడు. He is a great man. కానీ అహరోన్ చాలా గొప్పవాడు. He was a great man because he came from such a noble family. ఎందుకంటే ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినవాడు. One day, ఒక రోజున our children will take our place. ఒక రోజున మన పిల్లలు మన స్థానంలోకి వచ్చి నిలబడతారు. Have you trained them in the fear of God? మీరు మీ పిల్లల్ని దేవుని భయంలో పెంచారా? Let us examine ourselves మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. and our way of behaving, ఎట్లుంది మన ప్రవర్తన, our husband-wife relationship, భార్య భర్తల బంధం ఎట్లుంది, and our life as parents before our children, తల్లిదండ్రులుగా మన పిల్లల ముందు ఎట్లా బతుకుతున్నాం, and our way of training our children. మన పిల్లలకి ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తున్నాం. May God bless us all. మనల్ని దేవుడు దీవించును గాక. Be good children of God who train their children as God required us from. మనం దేవుని బిడ్డలుగా ఎదుగుతూ దేవుని బిడ్డలుగా మన పిల్లల్ని పెంచుతూ దేవుని మార్గంలో నడిపించుకుందాం. May God bless us all. ప్రభునామం మహింపరచబడును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. Amen.